వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320B రీజియన్ 1 ఆధ్వర్యంలో గాజుల రామారావు మహదేవపురంలోని శివాజీ విగ్రహం వద్ద రక్తదాన శిబిరం, మెగా ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి లయన్ శైలజ నాయర్, డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రారంభించగా లయన్ డాక్టర్ అవంతి రెడ్డి, లయన్ జల్లా శ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు లయన్ రావుల శేషగిరి, లయన్ డాక్టర్ బల్దిత్ కౌర్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని రీజియన్ చైర్పర్సన్ లయన్ సురేఖ శ్రీరామ్ నాయకత్వంలో రీజియన్ సెక్రటరీ లయన్ జనార్దనరావు బాసా, జోన్ చైర్పర్సన్ లయన్ NC దాస్, జోన్ 1 లయన్ రవికాంత్ కాశిం, జోన్ 2 లయన్ సంజయ్ సంఘీ, జోన్ 3 రీజియన్ 1 పరిధిలోని అన్ని క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, PSTS సమిష్టి కృషితో ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ స్టాఫ్, లయన్స్ క్లబ్ మెంబర్స్, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. శైలజ మేడం DGEL వారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈ రోజున గాజుల రామరంలో రవికాంత్ గారు మరి రియల్ లైన్ మావాడు కూడా మరి ఏ చిన్నగా కానీ అది తెలియక చాలా విషయం తీసుకొని మంచి దాన్ని నిర్వహించలేదు. మరి 2-3 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన లైన్ సంజయ్ గారు అయిపోయింది, దాస్ గారు అయిపోయింది, నరేష్ గారు అయిపోయింది. మరి దాంతోపాటు ఇక్కడ లోకల్గా మా అచ్యుత్ కానీ, మా పుట్టి గారు, కుమార్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేస్తానికి మరి 2-3 రోజులు కష్టపడి కార్యక్రమం నడిపిస్తారు. మరి ఏదేమైనా చాలా సంతోషం. లైన్స్ ఇక్కడ నిజంగా కూడా మొదలు చెప్పినట్టు ఇక్కడ అవసరం అక్కడ లైన్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడే కాదు, మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ లైన్స్ క్లబ్ ఉంటున్నాం. మరి ఏదైనా సేవా కార్యక్రమము ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా సేవా కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ చేశారంటే వాళ్ళ లైన్స్తో స్టార్ట్ చేయాలి. మరి ఈ యొక్క లైన్స్ ఇక్కడే కాదు, మేము కొన్ని వందల మందికి ఇక్కడ మేము లైన్స్ క్లబ్ పెట్టిన తర్వాత ఈ బాలనగర్లో చాలా మందికి ఈ యొక్క కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు మన యొక్క TSIC కాలనీలో కూడా లైన్స్ హాస్పిటల్ అక్కడ కూడా డెలివరీ కేసు కానీ ఏదైనా సరే చాలా మంది కూడా జరిగింది. దాంతోపాటు మేము ఈ లైన్స్ దగ్గర ఇది 11-12 సంవత్సరాలు మేము ఇక్కడ లైన్స్ క్లబ్ పెట్టి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు లైన్స్ క్లబ్ చేసాం. స్కూళ్ళల్లో పిల్లలకు చదువు చెప్తానే టీచర్లు లేకుండా కూడా స్పెషల్గా లైన్స్ క్లబ్ దగ్గర నుంచి మన టీచర్లు పెట్టించాము. వాళ్ళకి నెల జీతం కూడా మా లైన్స్ క్లబ్ తరఫున ఇచ్చేసి ఆ పిల్లలకు ప్లేట్ చదివించడం, దాంతో పిల్లలకు ప్లేట్ చేయడం జరిగింది. ఉదాహరణ పిల్లలు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు ఏదైతే ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలకి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మంచి షూ ఉంటాయి, ఈ పిల్లలకి షూ లేవు, ఉన్నా కూడా చిన్నవి లేదు. అట్లాంటి పిల్లలకు కూడా అందరూ కూడా షూ, షార్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ అంటేనే ఓన్లీ సేవాభావం. మరి దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారు సొంత పనులు కూడా వదిలిపెట్టేసుకొని వారు ఓన్లీ ఎవరైతే బీదవారు ఉన్నారో వారికి పట్టడి వర్గాలకు అందరూ కూడా మంచిగా సేవా భావంతో పనిచేయాలి. వారు కూడా అన్నిటికీ నోచుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడైతే మన హాస్పిటల్లో పోతే 100 వేలు అయ్యేటువంటి మెడికల్ టెస్టులు కూడా ఈ లయన్స్ క్లబ్ అంటారు ఇక్కడ పెట్టేసి ఈరోజు 5-6 రకాల టెస్ట్ ఇక్కడ షుగర్ టెస్ట్ కానీ, BP టెస్ట్ కానీ, ఇంకా వేరే ఐ చెకప్ కానీ, దాంతోపాటు మరి ఈ రోజున కొన్ని వందల మంది మనం చూస్తున్న యాక్సిడెంట్ అయితే రక్తం లేక మరి ఈరోజు రక్తదానం వల్ల ఎంతోమంది ప్రాణాలను మనం కాపాడే వాళ్ళు అవుతాం. దాన్ని దృష్టి పెరిగే స్పెషల్గా రక్తదాన శిబిరాన్ని కూడా మన అంజనీ మిత్ర గ్రూప్ బ్యాంక్ సెంటర్ వారు ఇక్కడ ఏర్పాటు చేసి వారికి మనందరూ కూడా సహకరించి మెడికల్ హాస్పిటల్ రోజన్ ఎంపేర్ మరి వాళ్ళందరికీ కూడా మనం సహకరించి ఇప్పటికే దగ్గర 15 మంది ఇప్పటికే రెడీ చేయడం జరిగింది గత సేపట్లో. మరి ఇది మంచి స్పందన ఉన్నది. అంటే పబ్లిక్లో కూడా అవేర్నెస్ అనేది ఈ మధ్యన బాగా వచ్చింది. మనం కూడా సాయం చేయాలనే దృక్పథం ఉంది కాబట్టి ఈ రోజున ఇంతమంది వచ్చేసి ఒక గంటలో ఇంతమంది చేయడం జరిగింది. ఏదేమైనా చాలా సంతోషం. ఈ రోజున ఈ యొక్క లయన్స్ క్లబ్ ద్వారా మా ఏరియాలో ఈ శివాజీ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్నందుకు మా యొక్క డివిజన్ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎంత చేయాలి, దానికి మా పూర్తి సహకారం ఉంటాయని చెప్పి సందర్భం మనం చూసుకున్నాం. మరొకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరి యొక్క సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే యూత్ ఫర్ సేవ వాళ్ళు కూడా
మరి పిల్లలు మంచిగా 20 ఇయర్స్ పిల్లలు పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం పెట్టి ప్రత్యేకంగా వాళ్ళే వచ్చి మేము వాలంటీర్ మేము చేస్తామని చెప్పి వాళ్ళ 10 మంది పిల్లలు వచ్చి వాళ్ళే వాలంటీర్ చేసి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. Lions Club International District 20B Region 1, we have organized this blood donation and medical camp here. This is our actually how to reach the benefit to the needy people. That's why we are making this type of events everywhere. This is the first. Today is the first day of the Lions Club year. The first July is the first day. So this is the mega service activity we are doing for the blood donation, then medical checkup, then the eye checkup, dental checkup. All those things are covered in the medical camp and blood donation. And myself, the zone chairman Marin Chandras, then Mr. Ravikant Kashi is there, and third is Sanjay Jasi, and secretary Janardhan Basha, and our senior most member and special guest of this event. I thank all the persons who have organized this thing behind it. My thanks to each and everybody, and thank you so much. Basa from Lions Club of International 320B, and I'm Chala Anandanga Undi, one of the senior most member of our Lions Club, who is also MGF, Kasigi Rao Garu, and our local corporator, ఈ మెగా క్యాంప్ని ఆర్గనైజ్ చేశారు. అందులోనే అతని తాలూకా బ్రదర్ రవికుమార్ ఆల్సో రవికాంత్ గారు ఆల్సో ఈజ్ అవర్ జోన్ చైర్మన్, అండ్ వీఆర్ ఆల్ డూయింగ్ సర్వీసెస్ టు ద పీపుల్. ఎక్కడైతే నెసెసిటీ ఉందో అక్కడ లయన్స్ క్లబ్ ఉంది. వీఆర్ ఓన్లీ డూయింగ్ ద సర్వీసెస్ టు ద నీడీ పీపుల్, అండ్ లయన్స్ క్లబ్ ఈజ్ ద ఫస్ట్ క్లబ్ internationally and NGO where they are only giving the services to the people. This is where one of the best organization that we are doing, and today blood donation camp, blood testing, mental care up and eye testing. So thanks to the Shashi Rao Garu and our zone chairman Ravikant Garu. Thank you very much. రాజధాని డివిజన్ మాధవపురంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మన మెగా బ్లడ్ క్యాంప్ అలాగే ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర బీజేపీ మున్సిపల్ సెల్ కో కన్వీనర్ రావుల శిశిరి గారికి, మాజీ కార్పొరేటర్ లోకల్ రాజరామారెడ్డి గారు, అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన రవికాంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే ప్రతి ఒక్క లైవ్కి ఇక్కడ చేశారు. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు యూత్ ఫర్ సేవ. వాళ్ళు నిన్న ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన తెలుసుకొని వాళ్ళే ఫోన్ చేసి స్వచ్ఛందంగా మేము ఒక 24 మెంబర్స్ వచ్చి మేమే వాలంటీర్ చేస్తాము, ప్రోగ్రామ్ ఇన్షియేట్ తీసుకొని మేమే వాలంటీర్ చేస్తాము చెప్పని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి నాకు ఈ అవకాశం నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి రవిచంద్ర గారికి అలాగే ప్రతి ఒక్క లయన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మన మాజీ కార్పొరేటర్ మున్సిపల్ సెల్ మాట్లాడుతున్నారు. మన లయన్ సెక్రటరీ జోన్ 1 రవికాంత్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. గాజుల రామారావు నడిబొడ్డున శివాజీ స్టాట్యూ దగ్గర ఆయన స్ఫూర్తిని తీసుకుని మరి ఈరోజు ఇక్కడ ఒక గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అది లయన్స్ క్లబ్ 320B డిస్టిక్ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి కొత్తగా ఈరోజు నుంచి జూలై 1 నుంచి మనకి లయనిస్టిక్ ఇయర్ 2026-27 మన డీజీ ఎలక్ట్ శైలజా నాయర్ గారు ఆధ్వర్యంలో ఆవిడ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు గొప్ప సేవా కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ గాజుల రామారావు ముందు నిర్వహించబడుతుంది. దానికి మరి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్గా విచ్చేసిన మరి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కింగ్ ఆఫ్ గాజుల రామారావు మరి మన రావుల శేషగిరి అన్నగారు ఇచ్చేయడం జరిగింది. ఆయన మనం ఇప్పుడు చూస్తున్నాము లైన్, ఆయన రియల్ లైన్. ఎందుకంటే ఆయన ప్రజల్లోనే మమేకమయ్యి ప్రతిరోజు ప్రతి గడపకి ఆయన రోజుకి ఒక 100 గడపలు తొక్కందే నిద్రపోరని చెప్పేసి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కడ మనం లయన్స్ క్లబ్ సార్ చెప్పినట్టు ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుందని చెప్పేసి ఎంత చక్కగా డిఫైన్ చేశారో లయనిజం గురించి. అలాగే మరి రావుల శేషగిరి గారు మరి ఉర్దూలో కూడా ఉన్నాయండి, గాజుల రామారావు ఉన్నాయండి, ఎక్కడ ఎవరు అవసరం ఉన్నా అన్న నాకు ఈ
నాకు ఈ పని చేసి పెట్టానా, నేను ఈ ఆపదలో ఉన్నా అంటే మొదటిగా పేరు పిలిపించేది మరి రాహుల్ శేషి అన్నగారు అని చెప్పేసి ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. అటువంటి మానవీయ వ్యక్తితో ఈరోజు మరి ఇటువంటి కార్యక్రమం మరి సభాముఖంగా మరి మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నా సోదరులు అటువంటి జోనల్ చైర్పర్సన్, మా రీజనల్ చైర్పర్సన్ సురేఖ గారికి అభినందనలు తెలుపుతూ, అలాగే మా జోన్ చైర్మన్ రీజన్ 1 జోన్ చైర్పర్సన్ నరేష్ గారు, అలాగే జోన్ చైర్పర్సన్ 2 రవికాంత్ గారు, అలాగే మన సంఘీ గారు 3, అలాగే మన జనార్దన్ గారు రీజనల్ సెక్రటరీ, మరి అలాగే సర్వీస్ యాక్టివిటీ మన ఇన్ఛార్జ్ జఫర్ ఖాన్ గారు, అలాగే మరి ఎంతో ప్రేరేపించి మరి ఇటువంటి కార్యక్రమం ఉత్సాహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే నా తోటి లయన్ సోదయ క్లబ్ ప్రెసిడెంట్ అజిత్ కుమార్ గారు, అలాగే రాహుల్ ఋషి గారు, అలాగే కాప్ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి గురుకుమార్ గారు, రామకృష్ణ గారు, అలాగే మన రవికుమార్ గారు ఫాలోవర్స్ యూత్ ప్రెసిడెంట్, అలాగే నా సోదరుడు రాజేష్ గారు, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ